హాయ్ ఫ్రెండ్స్, ఇండియన్ హిస్టరీలో సింధు నాగరికతలో మన గతంలో అడిగిన ప్రశ్నలు చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఏ సింధు లోయ ప్రదేశంలో ఎక్కువ మొత్తంలో బావులు కనుగొనబడినవి? ఆప్షన్స్: 1 హరప్ప, 2 కాలిబంగన్, 3 లోతాల్, 4 మొహంజొదరో. మనకు ఎక్కువ మొత్తంలో బావులు కనుగొనబడిన ప్రదేశం వచ్చేసి ఆన్సర్ మొహంజొదారో. సెకండ్, సింధు నాగరికత కాలంలో ముఖ్యమైన రేవు పట్టణము క్రింది వాటిలో ఏది? ఆప్షన్స్: 1 లోతాల్, 2 హరప్ప, 3 రూపార్, 4 కాలిబంగన్. ఆన్సర్ వచ్చేసి లోతాల్. లోతాల్ అనేది సింధు నాగరికత కాలంలో ముఖ్యమైన రేవు పట్టణం. థర్డ్ క్వశ్చన్, మొహంజొదారో మొహంజొదారో ఏ నదీ తీరంలో ఉంది? ఆప్షన్ చూడండి. 1 సింధు నది ఎడమ ఒడ్డున, 2 రావి నది కుడి ఒడ్డున, 3 సింధు నది కుడి ఒడ్డున, 4 రావి నది ఎడమ ఒడ్డున. మనకు మొహంజొదారో సింధు నది ఒడ్డున ఉందని తెలుసు, కానీ కరెక్ట్గా ఎడమ ఒడ్డ కుడి ఒడ్డ అని అడిగాడు క్వశ్చన్. దీనికి వచ్చేసి ఆన్సర్ 3 సింధు నది కుడి ఒడ్డున మొహంజొదారో పట్టణం కలదు. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ మనకు క్రింది వారిని జతపరచము. ఒక సైడు హరప్పా ప్రాంతం ఇచ్చాడు, ఒక సైడు ఆ ప్రదేశాన్ని కనుగొన్నటువంటి పురావస్తు శాస్త్రవేత్త పేరు ఇచ్చాడు. మనకు ఏ హరప్పా, బి మొహంజొదారో, సి చాన్సుదారో, డి లోతాల్. ఇక్కడ వచ్చేసి 1 ఆర్డి బెనర్జీ, 2 ఎంజి ముజుందార్, 3 ఎస్ఆర్ రావ్, 4 దయారాం సహాని. మనకు సింధు నాగరికతలో మొట్టమొదట బయలుపడిన ప్రాంతం హరప్ప. ఆ మొట్టమొదటగా ఈ ప్రాంతం బయటపడింది. దీన్ని కనుగొన్న శాస్త్రవేత్త వచ్చేసి దయారాం సహాని. రెండవసారి బయటపడిన ప్రాంతం మొహంజొదారో. ఈ మొహంజొదారోనే అతిపెద్ద పట్టణంగా కూడా మనకు సింధు నాగరికతలో బయటపడింది. మనకి ఇక్కడ ఆప్షన్ చూసేస్తే ఏ అనేది ఫోర్త్, ఇక్కడ 2 మ్యాచింగ్ ఇచ్చాడు, కాబట్టి మనకు ఒకటి తెలిస్తే ఆన్సర్ చేయలేం, రెండోది కూడా తెలిసి ఉండాలి. మొహంజొదారోను కనుక్కునేది ఆర్డి బెనర్జీ. ఏ 4, బి 1. ఇక్కడికి మనకు ఆన్సర్ తెలిసిపోయింది. నెక్స్ట్ సి చాన్సుదారోను కనుక్కునేది ముజుందార్. లోతాల్ ఎస్ఆర్ రావ్. మనం ఈ కనుగొన్న బయటపడిన ప్రదేశాలు వాటి శాస్త్రవేత్తలను మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ చదివి బాగా గుర్తుపెట్టుకుంటే మనకు గుర్తుకుంటాయి. అట్లే కొన్ని టిప్స్తో కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకు చాన్సుదారో ఉంది కదా, ఇక్కడ ముజుందార్ కొంచెం మ్యాచింగ్ అయినట్టు మనం గుర్తుపెట్టుకుంటే వస్తుంది. అట్లే మొహంజొదారో ముజుందార్ కూడా వస్తుంది, బట్ మనం చాన్సుదారోని గుర్తుపెట్టుకోవాలి. మొహంజొదారో అతి పెద్దది, దాన్ని ఆర్డి బెనర్జీ. హరప్ప మొట్టమొదటిగా బయటపడింది, దాన్ని దయారాం సహాని. అట్లా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, మొహంజొదారోలో బయలుపడిన మహాస్నానఘట్టానికి, మొహంజొదారోలో అతిపెద్ద స్నానవాటిక బయటపడింది, సంబంధించి క్రింది వాటిలో నిజం కానిదేది? ఆ మహాస్నాన ఘట్టానికి సంబంధించిన కొన్ని లక్షణాలు ఉన్నాయి, అది ఏ రకంగా ఉందనేది, వాటికి సంబంధించి క్రింది వాటిలో నిజం కానిది ఏది కనుక్కోవాలి. 1 ఇది దీర్ఘ చతురస్రాకారంలో ఉన్న అతిపెద్ద కోనేరు. 2 ఇది గుండ్రంగా ఉన్న అతిపెద్ద కోనేరు. 3 4 వైపులా కారిడార్లు కలిగి ఉంది. 4th ఆప్షన్, కోనేరు నుండి నీరు అతిపెద్ద మురుగు కాలువలోకి వదిలే ఏర్పాట్లు ఉన్నాయి. మనం ఇక్కడ ఆప్షన్ చూస్తే ఆ స్నానఘట్టం అనేది దీర్ఘ చతురస్రాకారంగా ఉన్న అతిపెద్ద కోనేరు, దానికి 4 వైపులా 4 కారిడార్లు కలిగి ఉంది.
ఇది కోనేరు నుండి నీరు అతిపెద్ద మురుగు కాలువలోకి వదిలే ఏర్పాట్లు ఉన్నాయి. అప్పట్లోనే మన వాళ్ళు ఆ మురుగు కాలువలోకి పోయే ఏర్పాట్లు కూడా చేశారు. కాబట్టి ఇక్కడ నిజం కానిది గుండ్రంగా ఉన్న అతిపెద్ద కోనేరు, ఇది నిజం కాదు. నెక్స్ట్ క్వశ్చన్ 6th. హరప్పా ప్రజలు సముద్రాంతర వ్యాపార సంబంధాలు కలిగి ఉన్న దేశమేది? మన హరప్పా ప్రజలు కూడా సముద్ర వ్యాపారాలు చేశారు. అది ఏ దేశంతో చేశారని క్వశ్చన్ అడిగాడు. 1 మెస్పటోమియా, 2 మలయా, 3rd ఆప్షన్ సమర్కండ్, 4th ఆప్షన్ శ్రీలంక. మన హరప్పా ప్రజలు సముద్రాంతర వ్యాపారం కలిగి ఉన్న దేశం మెస్పటోమియా. నెక్స్ట్ క్వశ్చన్ 7th క్వశ్చన్. క్రింది వాటిని జతపరచుము. మనం ఇందాక చూసిన ఒక బిట్లో కూడా మనకు జతపరచం ఒకటి ఇచ్చాడు. అక్కడ సింధు నాగరికత ప్రదేశము, వాటిని కనుగొన్నటువంటి శాస్త్రవేత్త గురించి అడిగాడు. ఇక్కడ సింధు నాగరికత ప్రదేశము, వాటి లక్షణాల గురించి అడిగాడు. ఏ మొహంజదారో, బి హరప్పా, సి రంగాపూర్, డి కోట్ డిజీ. ఇక్కడ వచ్చేసి మొహంజదారో ఇవి ఆప్షన్స్. ఇక్కడ 1 2 3 4. వరిపట్టు లభించింది 1. 2 సింధు నాగరికత కనుగొన్న మొదటి ప్రదేశం ఏది? 3rd అతి పెద్దదైన సింధు నాగరికత ప్రదేశం. 4th అగ్ని వల్ల నాశనం కాబడిన ప్రదేశం. ఓకే, మనకు సింధు నాగరికతలో కనుగొన్న మొదటి ప్రదేశం వచ్చేసి హరప్పా మొదటి ప్రదేశం, ఇది కరెక్ట్. అలాగే మొహంజదారో అనేది సింధు నాగరికతలో బయటపడినటువంటి అతిపెద్ద ప్రదేశం, ఇదొకటి. అలాగే ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి చూసుకోవాలి. మొహంజదారో 3, మనకు ఆప్షన్స్లో ఫస్ట్ 3 ఉంది. ఓకే, మనకు ఇక్కడ ఆప్షన్స్ ఫస్ట్ 3 అనేది ఒకటే ఉంది కాబట్టి నెక్స్ట్ మిగతావి చెక్ చేసుకొని పెట్టేయచ్చు. అదే 3తో ఇంకా 2 3 ఇచ్చింటే కనుక మనం నెక్స్ట్ ఆప్షన్స్ కూడా చూసుకోవాలి. 3 2 మనకు సేవ్ వచ్చేసి రంగాపూర్లో మనకు వరిపట్టు లభించింది. నెక్స్ట్ కోట్ డిజీ అనేది అగ్ని వల్ల నాశనం కాబడిన ప్రదేశం. ఓకే ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ వీడియోలో మరికొన్ని సింధు నాగరికత గురించి అడిగినటువంటి ప్రీవియస్ బిట్స్ చూద్దాము. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మన వీడియో మిగతా గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకందరికీ చేరుతుంది. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.